నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను రవలి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా కోహిడ మండలంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు పర్యటన. పలు నూతన భవనాలకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన. ఆదిలాబాద్ జిల్లాలో కదం తొక్కిన ఆదివాసీ మహిళలు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్. పాకిస్తాన్ లో అరెస్ట్ అయిన హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన కొడుకుని సురక్షితంగా అప్పగించాలంటూ తల్లిదండ్రుల ఆవేదన. వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్. పలు గ్రామాల్లో శ్మశాన వాటికల నిర్మాణం కోసం ఎమ్మెల్యే భూమి పూజ. ఇక వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా కోహిడ మండలంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు పర్యటించారు. పలు నూతన భవనాలు, బస్వాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్, సర్దార్ పాపన్న విగ్రహం, మహిళా భవనం, కోహిడలో నూతన పోలీస్ స్టేషన్ భవనం, మార్కెట్ భవనంను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ మహిళలు కదం తొక్కారు. సమస్యలపై గలమెత్తారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలనే డిమాండ్తో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో తుడుందెబ్బ ఆదివాసీ మహిళా సంఘం చేపట్టిన ఐటీడీఏ ముట్టడి కార్యక్రమానికి వేలాదిగా గిరిబిడ్డలు తరలి రావడంతో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. తొలుత కుమరంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తుడుం మోగిస్తూ నృత్యాలు, నినాదాలు చేస్తూ అక్కడి నుంచి భారీ ర్యాలీగా వచ్చి ఐటీడీఏలోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. పోలీసులకు, ఆదివాసీ మహిళలకు మధ్య వాగ్వాదం జరిగింది. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఐటీడీఏ ఇన్ఛార్జి పీఓ గోపి హామీ ఇవ్వడంతో ఆందోళనకు విరమించారు. మేము ఇవన్నీ అయితే ఎస్టీ నుంచి లంబాడాలను తొలగించేటటువంటి డిమాండ్ అయితే. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన ప్రశాంత్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాకిస్తాన్ లో అరెస్ట్ అయ్యాడు. అతడితో పాటు మధ్యప్రదేశ్ కు చెందిన టేకీ దరిలాల్ ను ఆ దేశ భద్రతా బలగాలు అరెస్ట్ చేసినట్లు పాకిస్తాన్ మీడియా పేర్కొంది. పాక్ లోని బహవల్పూర్ వద్ద కొలిస్తాన్ ఎడారిలో వీరిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. వీరి వద్ద ఎలాంటి పాస్పోర్టు, వీసా లేవని గుర్తించినట్లు పాక్ మీడియా పేర్కొంది. హైదరాబాద్ కు చెందిన ప్రశాంత్ కు ఆన్లైన్ లో పరిచయమైన ఓ యువతి కోసం వెతుక్కుంటూ గూగుల్ మ్యాప్ ఆధారంగా పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించాడని తెలిసింది. అతడు తెలుగులో మాట్లాడిన ఓ వీడియో సైతం పాక్ వెబ్సైట్లలో చక్కర్లు కొడుతుంది. ప్రశాంత్ స్వస్థలం విశాఖపట్నం అని గుర్తించినట్టు తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. అతడు 2 ఏళ్ల క్రితమే పాక్ భూభాగంలో అడుగుపెట్టాడని తెలిపారు. ప్రేమ విఫలమవ్వడంతో మతిస్థిమితం కోల్పోయిన ప్రశాంత్ అటు ఇటు తిరుగుతూ ఎడారి మార్గంలో పాకిస్తాన్ కు వెళ్లాడని వివరించారు. అప్పుడే అతడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. ప్రశాంత్ తండ్రి మాట్లాడుతూ, మా అబ్బాయి సెన్సిటివ్ అమ్మాయితో ప్రేమలో పడ్డాక కాస్త డిస్టర్బ్ అయ్యాడు. తర్వాత సెట్ అవ్వడం జరిగింది. మిస్సింగ్ కేసుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంతలోనే మాకు ఈ న్యూస్ తెలిసింది. స్వప్నిక పాండేతో ప్రేమలో పడ్డాక మానసికంగా మా అబ్బాయి ఇబ్బంది పడుతున్నారని, మా అబ్బాయిని మాకు అప్పచెప్తారని తండ్రి కోరారు. Are you recording? Yes, I was recording. Can I speak in my own mother tongue? Yes, of course. మమ్మీ డాడీ బాగున్నారా? ఇక్కడ అంత బాగానే ఉంది. ఇప్పుడు నాకు కోర్టుకు తీసుకొచ్చారు, పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. అంటే నేను ఏం ప్రాబ్లం లేదని డిక్లేర్ అయిన తర్వాత నన్ను ఇక్కడ కోర్టుకు తీసుకొచ్చారు. ఇప్పుడు జైలుకి పంపిస్తారు. ఒక జైలు నుంచి ఇండియన్ ఎంబసీకి కాంటాక్ట్ చేసి
మళ్ళీ అక్కడ కాంటాక్ట్ చేయడం అవుతుంది, అప్పుడు పంపిస్తారనమాట. అప్పుడు మీతో కాంటాక్ట్ చేస్తే అవుతుంది. అంటే ఇంకో 1 monthలో మ్యాక్సిమం రిలీజ్ అయిపోవచ్చు. ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారనమాట. చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు కోర్టుకి తీసుకొచ్చారు, కోర్టు నుంచి జైలుకి పంపిస్తారు. జైల్లోనే మళ్ళీ బెయిల్ ఇప్పించడానికి ప్రాసెస్ ఉంటుంది, అప్పుడు మీతో కాంటాక్ట్ చేయడానికి అవుతుంది. Okay. 11th April 2017 నుంచి ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి మనం రాలేదు మెసేజ్. అక్కడి నుంచి నాకు ఆయనతో కాంటాక్ట్ లేదు. మేము ఈలోగా ఎతికి చూసిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమి చూసారు, మాకేం దొరకలేదని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఏంటో మాకు కాంటాక్ట్ లేదు. అప్పటి నుంచి ఫోన్ కాంటాక్ట్ లేదు. స్టిల్ టుడే మాకు కాంటాక్ట్ లేదు ఆయనతో. నిన్న మీ గన్ టీవీ ఏదో టీవీలో వచ్చింది, అందులో నుంచి నాకు సేఫ్గా ఉన్నానని చెప్పేసి ఒక వీడియో పెట్టారు. అది పాకిస్తాన్ ఛానల్లో కూడా వచ్చింది. అది వచ్చిన తర్వాత వెంటనే మన టెన్ టీవీలో వచ్చింది. అది చూసి మేము వెంటనే ఇక్కడ ఎంబసీని కలడానికి ఇవాళ ఢిల్లీ వెళ్దాం అనుకుంటున్నాం. అంటే సార్, ఒకటి మీ అబ్బాయి యాంటీ సోషల్ ఎలిమెంట్ లో చేసేంత ధైర్యం ఉందా? అసలు అది ఇదే కాదు, ఇష్యూ కాదు. అదేదో కొంచెం ఇప్పుడు దాంట్లో కూడా న్యూస్ లో వస్తుంది అంటే లవ్ మ్యాటర్ ఉందని చెప్పేసి, అందుకు ఆ అమ్మాయి లవ్ మ్యాటర్ ఉందని స్విట్జర్లాండ్ లో ఉన్నదని తెలిసి వెళ్దాం అనేసి వెళ్ళాడనేసి తెలిసింది. మాకేం అది చెప్పలేదు పెద్దగా. అంటే హైదరాబాద్ ఎప్పుడు షిఫ్ట్ అయింది సార్? మీరు హైదరాబాద్ ఎప్పుడు షిఫ్ట్ అయ్యండి? మీ అబ్బాయి ఎంతకాలంగా ఆయన స్కూలింగ్ కావచ్చు, ఆయన జాబ్ అంటే ఆయన వైజాగ్ లో ఆయన ఇంజనీరింగ్ చేశాడు. వైజాగ్ లో చేశాడు. చేసిన తర్వాత నుంచి ఫస్ట్ బెంగళూరులో జాబ్ వచ్చింది. ఆ అమ్మాయి కూడా బెంగళూరులోనే జాబ్ ఎంప్లాయ్ అంటే లవ్ ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి తర్వాత తెలిసింది. ఆ అమ్మాయి నుంచి స్విట్జర్లాండ్ వెళ్తానని చెప్పేసి ఈయన నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళడానికి వెళ్ళాడని తర్వాత ఈ న్యూస్ లో మాకు తెలిసింది. మాకు మాత్రం ఏ కాంటాక్ట్ లేదు, వెళ్ళిపోయారు. సార్ మీకు కనిపించకుండా పోయిన తర్వాత ఎక్కడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు? మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం. ఎప్పుడు ఇచ్చారు సార్? 29th April 2017. సార్, అప్పటి నుంచి కూడా నిన్నటి వరకు మీ అబ్బాయి ఎనీ టైప్ ఆఫ్ వేలో మీతో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశాడా? లేదు, కాంటాక్ట్ చేయడం కాదు. ఏం ఫోన్ ఏంటి లేదు అంటారు, ఏం కాంటాక్ట్ చేయలేదు. సార్ ఎలా ఉండేది సార్ ఆయన బిహేవియర్? ఆయన నేను యాక్చువల్గా చెప్తాను, చాలా అంటే మా అబ్బాయి నేను చెప్పడం కాదు, చాలా నైస్ పర్సన్. ఆయన ఎప్పుడైతే ఈ అమ్మాయి ప్రపోజ్ చేసిందని లవ్లో ఉన్నాడో అక్కడి నుంచి కొంచెం డిప్రెషన్లో అనిపించాడు. అయినా మళ్ళీ మామూలు సెట్ అయిపోయాడు. ఇక్కడ జాబ్ చేసుకుంటున్నాడు. జాబ్ చేసుకుని మళ్ళీ అప్రోచ్ చేయాలి, జాబ్కి వెళ్ళాడు, మరి రాలేదు అక్కడ నుంచి. అమ్మాయి పేరు ఏమైనా తెలుసా సార్? స్వప్నిక పాండే. అంటే మీ గురించి ఎప్పుడైనా చెప్పిండా సార్? స్వప్నిక పాండే అమ్మాయితో ఇట్లా నాకు చెప్పలేదు, ఫ్రెండ్షిప్ గానీ? చెప్పారట. వాళ్ళ ఇద్దరు కో ఎంప్లాయీస్ అండి అక్కడ బెంగళూరులో. ఎంతకాలం పనిచేసింది సార్ బెంగళూరులో 1.5 year అంతా చేశాడు. అఫీషియల్ గా మీకు ఎంబసీ నుంచి కానీ లోకల్ పోలీసుల నుంచి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇప్పుడే పిఎం పాలెం మా వైజాగ్ నుంచి ఫోన్ వచ్చింది, ఇక్కడ అడ్రస్ ఇవ్వమని. అంతే. ఇప్పుడు మేము ఎంబసీని కలడానికి మేము ప్లాన్ చేస్తున్నాం, మేము ఢిల్లీ వెళ్ళడానికి. అంటే మీరు వాస్తవంగా మీ అబ్బాయి ఏమై ఉంటుంది అంటే అక్కడ అంటే పాకిస్తాన్ కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముందంటే సార్? పాకిస్తాన్కి వెళ్ళాలని కాదు, వాడు రాజస్థాన్ నుంచి అంటే తెలిసింది దీంట్లో ఏంటంటే అక్కడ నుంచి ఏదో ఇదే వెళ్దాం అనేసి ఇక్కడ స్విట్జర్లాండ్కి దగ్గర బోర్డర్ నుంచి వెళ్ళాడు. పాకిస్తాన్కి ఎందుకు వెళ్తారు? ఆడికి ఏంటి పని? రెండోది మీరు అన్నట్టు అక్కడికి పనే లేదు ఆడికి. ఆడు ఎందుకు వెళ్ళాడు నువ్వు చెప్తే మాకు తెలుస్తుంది. పాకిస్తాన్ బోర్డర్లో అక్కడ దొరికాడని. సార్ స్వప్నిక పాండే రెసిడెన్సీ అది నాకు తెలియదు. అంటే మా కట్నీ అనేసి నేను విన్నాను, దీంట్లో చూశాను, ఫేస్బుక్లోనే దేంట్లోనూ. నాకు తెలియదు కట్నీ అనేసి విన్నాను. అంటే లవ్ మ్యాటర్ లోనే మీకు దూరం అయ్యారు సార్? అదే అనుకుంటున్నా ఇప్పుడు చూస్తే. హైదరాబాద్ లో మేము ఉన్నది 2014 అనుకుంటాం. 2013 నుంచి ఉంటుంది. సార్ స్వప్నిక పాండే మీతో ఎప్పుడైనా కాంటాక్ట్ అయ్యి మీ ఇంటికి? లేదు, ఇక్కడ అది బెంగళూరు, మేము ఇక్కడ. మాకు ఎప్పుడు కాంటాక్ట్ అవ్వడం. ఇక్కడికి వచ్చిన తర్వాత మిస్సింగ్ అయినా సార్, లేకపోతే బెంగళూరులో ఉన్నప్పుడు? ఇక్కడే స్టోర్ కంపెనీలో చేస్తున్నాను చెప్పాను కదా, మాదాపూర్ లో చేస్తున్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళాడు ఆఫీస్కి వెళ్ళి, మరి రాలేదు. మీకేం చెప్పని కూడా చెప్పలేదు? ఆమె పాండే మార్ పేరుతో ట్రాప్ చేసి పాకిస్తాన్ వరకు రప్పించే ఉండొచ్చు మన ఆలోచన. లేదు, పాకిస్తాన్ కాదు. పాకిస్తాన్ అని నేను అలా అదైతే డైరెక్ట్ పాకిస్తాన్ పోతాడుగా. ఒకళ్ళు ట్రాప్ చేసి ఉంటే డైరెక్ట్ గా పాకిస్తాన్ పోతాడు, మరి ఇంకెందుకు వెళ్తాడు అలాగా? అంటే మీ ఉద్దేశం ప్రకారం? నా ఉద్దేశం కాదు, ఆడు కొంచెం డిప్రెషన్ లో ఉండి ఆడు అలా వెళ్ళిపోయి ఉంటాడనే నేను అనుకుంటున్నాను. ఏం చేస్తున్నా తెలియక. ఫైనల్ గా మీరు ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఇదే మీడియా మీ అబ్బాయి త్వరగా అన్ని మా వాడు ఎట్టి లీగల్ యాక్టివిటీస్ అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవి ఆ వ్యక్తి కాదు, అది ఎంత త్వరగా మాకు అప్పు చెప్తా అంత మనం.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని బబ్బర్చిలుక గ్రామంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పర్యటనలో భాగంగా పలు గ్రామాల్లో శ్మశాన వాటికల నిర్మాణం కోసం భూమి పూజలు చేశారు. కార్యక్రమాలు ముగించుకొని గ్రామ ప్రజలతో మరియు పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలంగాణ ప్రభుత్వం మారుమూల గ్రామాల అభివృద్ధి కొరకు ప్రతి రంగంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని పేర్కొన్నారు. మొత్తం రాష్ట్రంలో మొత్తం జిల్లాల్లో 50, 100, 200, 300 కేంద్రాలు ఉంటే ఎక్కువ వడ్ల కొనుగోలు కేంద్రాలు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక గడిచిన ఈ 5 సంవత్సరాల కాలంలో ఇది 6వ సంవత్సరం. ఈ 6వ సంవత్సరం కాలం నాటికే మనం రాష్ట్ర వ్యాప్తంగా 5,000 వడ్ల కొనుగోలు కేంద్రాలు మన ప్రభుత్వం పెట్టింది. ఒకప్పుడు 18 లక్షల క్వింటాల్ల వడ్లు వస్తే ఎక్కువ ఈ రాష్ట్రంలో. ఇవాళ ముఖ్యమంత్రి గారు మిషన్ కాకతీయ కింద చెరువులు మంచిగా చేయించుడు, అదేవిధంగా కాలువలు మంచిగా చేయించుడు, మనకు ప్రాజెక్టులు కట్టుడు, 24 గంటలు రైతుకు మంచిగా కరెంట్ ఇచ్చుడు, పండించిన పంట దాచుకోవడానికి గోదాములు కట్టించుడు, ఇవన్నీ సకాలంలో ఎరువులు విత్తనాలు అందించుడు, రైతు బంధు పథకం తెచ్చుడు, రైతు బీమా పథకం తెచ్చుకొని ఇవాళ దిగుబడి బాగా పెరిగింది. ఒకప్పుడు 18 లక్షల క్వింటాలు ఉంటే ఎక్కువ అని సంబరపడ్డ రోజులకి వెళ్ళి ఈ సంవత్సరం మనం 66 లక్షల క్వింటాల్ అక్షరాల 1 కాదు 2 కాదు 66 లక్షల క్వింటాల వడ్లు మనం ఈ సంవత్సరం కొనుగోలు చేయబోతా ఉన్నాం. దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దగ్గర 4,500 కోట్ల నుంచి 5,000 కోట్లు బ్యాంకుల నుంచి లోన్ తీసుకొచ్చింది. మీకు ఎక్కడ ఇబ్బంది కావద్దని లోన్ తీసుకొచ్చి వడ్లు కొనుగోలు చేస్తూ ఉంది. కాబట్టి నేను దీంట్లో మిమ్మల్ని కోరేది ఏంటంటే, మనది బార్డర్ స్టేట్, మనది బార్డర్ మండలం. సో అటుదిక్కు మనలాగా ఉండదు కథ. కాబట్టి వాళ్ళు ఇటుదిక్కోళ్ళతో మనోళ్ళతోనే ఏమైనా కుమ్ముక్కై విమ్మక్కై వడ్లు తెచ్చి ఇక్కడ అమ్మే ప్రయత్నం చేస్తే అటువంటి దయచేసి ఎవరు ఎంకరేజ్ చేయొద్దు. నేను చెప్పే కరెక్ట్గా లక్ష్మణ్ సార్, ఎవరు ఎంకరేజ్ చేయొద్దు, ఎవరు అటువంటి వాటిని ప్రోత్సహించొద్దు. ప్రభుత్వం మీకోసం ఇన్ని సెంటర్లు పెడుతుంది, ఇన్ని డబ్బులు ఖర్చు పెడతా ఉంది బ్యాంకుల నుంచి లోన్ తెచ్చి. కాబట్టి దీన్ని మిస్యూజ్ చేయొద్దు. కాబట్టి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని ముందుకు పోవాల్సిందిగా మీ అందరిని కూడా కోరుకుంటూ, ఇవాళ మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త. కోటపల్లి మండలానికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. మనం కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని మనకు పుష్కలంగా అటు బెంచపల్లి దాకా 66 కిలోమీటర్ అంటాం. ప్రాణహిత నదిలో 66 కిలోమీటర్ మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మనకు నీళ్లు ఉంటున్నాయి. ఇడిది కూడా మేడిగడ్డ నీళ్లు అన్నారం దాకా ఉంటాయి, అన్నారం నీళ్లు సుందిల దాకా ఉంటాయి, సుందిల నీళ్లు ఎల్లంపల్లి దాకా ఉంటాయి. అంటే మన చెన్నూరు నియోజకవర్గం చుట్టూ గోదావరి ప్రాణహిత నీళ్లు ఉన్నాయి. అందుకనే మన రైతులు ఎక్కువ, మనోళ్ళు కష్టం చేసేటోళ్ళు ఎక్కువ, పని చేసుకునేటోళ్ళు ఎక్కువ, మంచి మనుషులు ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి దయతోని మనం 1,35,000 ఎకరాలకు మన నియోజకవర్గానికి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకురాబోతా ఉన్నాం. ఓవైపు ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తంగా నడుస్తుంటే మరోవైపు ప్రభుత్వం కిరాయి డ్రైవర్లను పెట్టి బస్సులు నడిపిస్తోంది. అవగాహన లేని అద్దె డ్రైవర్ల వల్ల ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి ముఖ్య కారణం డ్రైవర్ చరవాహినిలో మాట్లాడడం వల్లే జరిగాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుండి మంచిర్యాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ దాదాపు 2 నిమిషాలు చరవాహినిలో మాట్లాడుతూ కెమెరాకి చిక్కాడు. क्या कर रहे हैं? वीडियो नहीं कर रहे। आप एक बस चला रहे, बस चलाते हुए मैं एक मिनट से देख रहा हूँ. देखिए ఒకవేళ మీరు మీకు ఒకవేళ కాల్ పక్కన ఆపి మాట్లాడుకోవాలి సార్. బస్సు పక్కన ఆపి మాట్లాడుకోవాలి. 10 నిమిషాలు మాట్లాడుకోండి. మీరు బస్ నడుపుకుంటూ మీరు ఎట్లా మాట్లాడతారు చెప్పండి. మీరు 5 నిమిషాలు పక్కన మాట్లాడుకోండి, అందరు చెప్పండి. మీరు ఇట్లా బస్సు నడుపుకుంటూ ఎట్లా మాట్లాడుకుంటారు? నేనే ఐసా ఠీక్ ఓకే. స్వామి నిత్యానంద చుట్టూ మరో వివాదం నెలకొంది. ఆయన తన ఆశ్రమంలో నిర్బంధించిన తమ కూతులను విడిపించాలంటూ ఓ జంట గుజరాత్ హైకోర్టుకు ఆశ్రయించడం సంచలనంగా మారింది. తమ 2 కూతులను తమకు అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన శర్మ దంపతులు తమ 2 కూతులను ఆశ్రమ నిర్వాహకులు బెదిరించి తమతో రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తమ కూతులు ఇంటికి తిరిగి వచ్చేలా ఆశ్రమ నిర్వాహకులను ఆదేశించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని 5వ వార్డులో డ్రైనేజీ నుండి చెత్తను తీసిన మున్సిపాలిటీ సిబ్బంది చెత్తను వారం రోజులుగా తీయడం లేదని 5వ వార్డు ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉండాలని హితవు చెప్పే అధికారులు చెత్తను వెంటనే తొలగించమని చెప్పడం మాత్రం మానేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో జేసీ రవిపట్టన్ శెట్టి, జేసీ2 సయ్యద్ కాజా మొహిద్దీన్,
డిఆర్ఓ పుల్లయ్యలతో కలిసి స్పందన అర్జీలను స్వీకరించిన అనంతరం అధికారులను జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ మాట్లాడుతూ అర్జీలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిష్కరించడం వీలు లేకపోతే సరైన ఎండార్స్మెంట్ వేసి అర్జీదారులకు వ్రాతపూర్వకంగా తెలిపి సమస్యను డిస్పోజ్ చేయడం కానీ వాటిని తిరస్కరణ వద్దని కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు. సమస్యలను వెంటనే కార్మికుల సమస్యలను వెంటనే సమస్యలను వెంటనే కార్మికులకు రావాల్సిన బకాయిలను వెంటనే కార్మికులకు రావాల్సిన బకాయిలను వెంటనే కార్మికుల జీతాలను వెంటనే కార్మికుల జీతాలను వెంటనే కార్మికులు ఆధార్యపడద్దు. ఎన్ని తీర్పులు వచ్చినా సమ్మె కొనసాగుతుందని రాష్ట్ర కమిటీ చెప్పింది. అందుకోసము ఆధార్యపడకుండా మన హక్కులు సాధించుకుందామని ఇదే సమ్మె కొనసాగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఎన్ని ఆటంకాలు వచ్చినా కేసీఆర్ గారు ఏమన్నా అంటే లీడర్లు చేస్తున్నారు. ఇది కింది నుంచి ఉన్నది, వర్కర్లు పెద్ద ఉవ్వెత్తున ఉన్నారు కాబట్టి సమ్మె యథావిధంగా కొనసాగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమనేడు గ్రామంలో రైతు దినోత్సవం సందర్భంగా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మవారి సౌజన్యంతో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని వినియోగించుకున్నందుకు ఎలిమినేడు పశు వైద్యశాల డాక్టర్ సురేష్, డాక్టర్ సురేందర్, వెంకటరెడ్డిలకు రైతులందరూ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మన ఎలిమినేడు గ్రామంలో మన పశు వైద్యశాల దగ్గర వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ అంటే ఆత్మ వారి ఆధ్వర్యంలో పశువుల ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరం కింద మన ఆత్మ నుంచి అంటే అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ నుంచి మనకు కొద్దిగా మందులు సప్లై జరుగుతుంది. అదేవిధంగా 2 ప్రైవేట్ కంపెనీస్ డాక్టర్స్ వెట్ అండ్ డాక్టర్స్ ఫార్మా అండ్ హిమాలయ కంపెనీ వాళ్ళు కూడా ఈరోజు మన పశు వైద్య శిబిరానికి వాళ్ళ తోడ్పాటు అందించడం జరిగింది. ఈరోజు మొత్తం ఈరోజు శిబిరాన్ని మన గౌరవ మండల అధ్యక్షులు శ్రీ కృపేష్ గారు ప్రారంభించడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో మన గ్రామ సర్పంచ్ అశోక్వర్ధన్ రెడ్డి గారు, వైస్ నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం కేంద్రంలోని ఇటీవల హరితహారంలో భాగంగా మొక్కలను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈవో రాహుల్ మొక్కలను నాటి నీళ్లను పోశారు. హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రతి మొక్క పెరుగుదల బాధ్యతను నిర్వహించి హరిత ముదోల్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈవో రాహుల్ గ్రామ పంచాయతీ సిబ్బంది చేపడుతున్న విధుల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు మూడవ గ్రామ పంచాయతీలో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నుంచి మన గ్రామ పంచాయతీ వరకు ఇరువైపులా చెట్లు నాటడం జరిగింది. వాటికి 2 రోజులకు ఒక్కసారి నీళ్లు పోయడం జరుగుతుంది. ఈరోజు భాగంగా మన గ్రామ పంచాయతీ సిబ్బంది అమృత్ మరియు శంకర్ ఇద్దరు కలిసి నీళ్లు పోస్తున్నారు. నా పేరు శ్రీనివాస్, నేను దుర్గపూర్లో హాస్పిటల్లో పనిచేస్తాను. ఈరోజు ఈ చెట్ల నాటే కార్యక్రమంలో మా ముదూరు గ్రామ
పంచాయతీ తరఫున చెట్లు నాటడం జరిగింది. ఇక్కడ ఐఎస్పేట నుండి ఐఎస్పేట దగ్గర మా గురుకుల స్కూల్ ఉండాలి. స్కూల్ దగ్గర వాళ్ళ సిబ్బంది వారు వచ్చి ఒక 2 డేస్కి ఒకసారి ఇట్లా చెట్లకు వాటర్ వస్తారండి. అదే భాగంగా ఈరోజు వచ్చి మా స్కూల్ ముందర చెట్లకు వాటర్ వస్తారు. పంచాయతీ సిబ్బందికి సర్పంచ్ గారికి గ్రామ పంచాయతీ సిబ్బంది అయ్యే పంచాయతీ దాకా చెట్లు నాటిన కార్యక్రమంకు వాటర్ పోస్తున్నాము, నీళ్లు పారిస్తున్నాం. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సిద్దిపేట జిల్లా కోహిన మండలంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు పర్యటన. పలు నూతన భవనాలకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన. ఆదిలాబాద్ జిల్లాలో కదం తొక్కిన ఆదివాసీ మహిళలు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్. పాకిస్తాన్ లో అరెస్ట్ అయిన హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన కొడుకుని సురక్షితంగా అప్పగించాలంటూ తల్లిదండ్రుల ఆవేదన. వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్. పలు గ్రామాల్లో శ్మశాన వాటికల నిర్మాణం కోసం ఎమ్మెల్యే భూమి పూజ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.